హాయ్ హలో నమస్తే, నేను మీ చెక్కుబాయ్. వెల్కమ్ టు ABN ఇండియన్ కిచెన్. ఈరోజు నేను గౌరంగ్స్ కిచెన్లో ఉన్నాను. ఇక్కడ ఒక థాలీ ఉందంట. నార్త్ నుంచి సౌత్కి, ఈస్ట్ నుంచి వెస్ట్కి ఆ థాలీ కనెక్ట్ చేస్తుందంట అందరిని. సో ఆ థాలీ ఏంటి, ఆ థాలీ వెనక ఎమోషన్ ఏంటి, నేనైతే ఇక్కడ తినడానికి వచ్చేసాను. సో లెట్స్ గో ఇన్ అండ్ చెక్ ఇట్ అవుట్. తిని చావాలంటే ఇక్కడ రావాల్సిందే, అంతే. నేను తిని చద్దామని వచ్చాను. It's not that we will serve only this much, we'll serve only this much. It's unlimited. You can have more rice, you can have more puris. ఉడి అమ్మ ఏం చేస్తారు సార్? మనుషుల్ని అన్నం మీద చంపేస్తారా ఏంది మీరు? హలో అండి. Hello. ఎలా ఉన్నారు? Please sit. థ్యాంక్ యూ. సో గౌరంగ్స్ కిచెన్ బాగుందండి. ఫ్యాషన్ డిజైనర్ టర్న్డ్ ఒక మంచి entrepreneur. So this is part of my design. Like how I do textile design, this is part of the design. It's an extension of my work. This is food design. Okay. That's what you will get to see here today. We have trying to get old recipes back now. Okay. With a twist. You will get to eat vegetarian food from all over India. You will get to have from Punjab. You will get to have from Kashmir. You will have to have from Rajasthan, Gujarat, Maharashtra, South India in one thali. Okay, అంటే ఇప్పుడు నార్త్ ఇండియా థాలీ, సౌత్ ఇండియా థాలీ No, అలా it's not like that. You will get the all over India thali. All over India, whole India in one thali. You will get to see the different textures, colors of the food. You will get to taste different regions in one thali. ఒక థాలీలో 30 నుంచి 32 ఐటమ్లు అంట. తింటాడా మనిషినేవాడు? సార్ कोई खाते सर? आप आके देखिए, आप भी खाएंगे, मजा लेंगे. So we start with a welcome drink. Okay. It's not that I'm going to serve you only one per item. You can have any number of things. It's unlimited. Acha. And with this you get the thali. So you get 2 sweets, and since this is a mango season, you have the amras and you have the strawberry basundi and 3-4 varieties of curries. Each is from different region, north, west, south, and you will have a curry or a dal, you will have sambar or a rasam, and you will have 4 types of puris, rotis. You will have the chudwa and the salad, and that's my pickle box. That's the papad, salt, pepper, and 4 different types of pickles, again from 4 different regions of India. And then in the last you get a biryani or a rice and a khichdi, and then the dessert. చెప్పడానికి 5 నిమిషాలు పట్టింది ఆయనకి, తినేదానికి ఎంత టైం పట్టుద్దో. And you all end it up with pan. ఎంత తిన్నా లాస్ట్కి కిల్లి వేస్తే దాని మజా వేరు. ఆ కిల్లి వేస్తేనే అది అరుగుద్ది. సో నేనే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సార్ ఏంటి సార్ ఇది ఇంత పెద్దగా? ఇలా తిని ఇప్పటికే లావంటున్నారు నన్ను. వెల్కమ్ డ్రింక్ తోని. దిస్ ఇస్ క్రంచీ బటర్ స్కాచ్ డ్రింక్. క్రంచీ బటర్ స్కాచ్ డ్రింక్ అంట. ఇది వెల్కమ్ డ్రింక్. ఇది వెల్కమ్ డ్రింక్ అయింది. అండ్ దెన్ వి కమ్ డౌన్ టు రాస్ ఆమ్లెట్ విత్ పావ్. ఓకే, ఆమ్లెట్ వెజిటేరియన్ ఆమ్లెట్. వెజిటేరియన్ అన్న, అన్ని వెజిటేరియన్. దెన్ యూ హ్యావ్ ద బనానా. ఇది వెజిటేరియన్ ఆమ్లెట్. దిస్ ఇస్ ద వెజిటేరియన్ ఆమ్లెట్. ఓకే, దిస్ ఇస్ వెజిటేరియన్ ఆమ్లెట్. యా, ఆమ్లెట్ లో నా వెజిటేరియన్ తినరా మీరు? గౌరంగ్ కిచెన్ కోసం తినొచ్చు. అది ఇదే, నేను ట్రై చేసి చెప్తాను ఎట్లుంటుందో. And then you have the Banarsi Sikh kebab, which is from the region of UP. Okay. Then you have the Maharashtra poha samosa. మీరు పోహా తిన్నారా? అవును, తిన్నాను. పోహాది సమోసా తయారు చేసినాం. బా ఎంత పెద్దగా ఉందో సమోసా. ఇది చాలా పెద్దగా ఉంది సార్. And this is Surti Plaza from Gujarat. This is famous item of Surat. This has a piece filling, and then it has all the different chutneys and save on it. ఇందులోనే అన్ని. ఓకే, సో దిస్ ఇస్ ఫ్రమ్ గుజరాత్. యా. సో ఇప్పుడు ఇందులో మనకి ఇది నార్త్ ఇండియా వచ్చింది, ఉత్తరప్రదేశ్ వచ్చింది, మహారాష్ట్ర వచ్చింది, అండ్ గుజరాత్ వచ్చింది ఇక్కడ. సో మొత్తం ఈ వుడెన్ దీంట్లో మొత్తం స్టార్టర్స్లో కవర్ అయిపోయింది. ద చట్నీ వాలా మిక్స్ వెజ్ కీమా మసాలా. ఇట్స్ అ నార్త్ ఇండియన్ ఐటమ్. ఓకే, ఇది అదే. దెన్ యూ కమ్ టు వైట్ బటాటా డ్రై. దిస్ ఇస్ ద వైట్ బటాటా డ్రై. దిస్ ఇస్ అ పొటాటో. ఓకే, ఇదే అది. అండ్ దెన్ యూ గెట్ ద tawa paneer. This one is paneer. Yes. And then you get a munakkada pulusu. ఇది ములక్కాడ పులుసు, మనం రెగ్యులర్ గా తినే ములక్కాడ పులుసు. ఇది మన దగ్గర. And in the breads you get bajre ka rotla.
The first one, yes. This one is bajra. Bajra बाजरा का रोटी बहुत कम मिलता है हैदराबाद में. नहीं मिलता है नहीं कहीं पे मिलता भी. है एक्चुअली. खाने वाले भी. And then you have the fulka. फुल्का. You have the ajwain puri. Yes. This one. This is. Ajwain puri. లోపల అజ్వైన్ కూడా ఉంది చూసారా అది. And that is biscuit bhakri. It is little sweet and dry. అది. And in the rice you have Purani Delhi biryani. ఢిల్లీ కూడా వచ్చేసింది. So this is the North Indian, very famous biryani from Delhi. Then you have the Kathiawadi khichdi from Gujarat. This. And then you have your curd rice from the south. అన్నీ అయ్యాక పెరగన్నం తినకపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి. అది ఇది పెరగన్నం అది. And then you have the masala dal దాల్ and you have the curry. Okay. So dal goes with your khichdi, you can have it. Exactly. And curry with the khichdi. Sorry, dal with the biryani and this with the khichdi. ఓకే. And in the thali you have amras. Since it's a mango season. మామిడిపళ్ళు ఆమ్రస్. మనకి మామిడిపళ్ళు అంటే ఎవరికి ఉండదు. And you have the strawberry fruit custard. ఆహా బయట తినే ఎల్లో కస్టర్డ్ కాదు ఇది, స్ట్రాబెర్రీ కస్టర్డ్ ఇది. And in the end you get a kulfi rabdi. That's kulfi with rabdi. And you finish this whole thing with pan. అది Our specialty again. బయట మనం చాలా తాళీలు చూసేసాం, బాహుబలి తాళి అని, ఆ తాళి అని, ఈ తాళి అని. నేనైతే దీనికి గౌరంగ్స్ కిచెన్ అని పెట్టను, గౌరంగ్ స్పెషల్ తాళి అని పెడతా. సార్ ఐ వాంట్ టు నేమ్ దిస్ గౌరంగ్స్ తాళి. Okay, done. ఓకే. గౌరంగ్ గారు ఇది తింటారా మీరు? ఒక్క మనిషి ఏమన్నా తినగలడా? తింటారు, జనాలు ఉన్నారు, తినే వాళ్ళు ఉన్నారు. ఇంత? Yes. ఏమో మరి నా ముందైతే గౌరంగ్ గారు. This is unlimited. It's not that we will serve only this much, we'll serve only this much. It's unlimited. You can have more rice, you can have more puris. ఉడి అమ్మ ఏం చేస్తారు సార్ మనుషులు? అన్నం మీద చంపేస్తారా ఏంది మీరు? కాదు ఏంటండి ఇది? See here, people come to enjoy food. They don't come to eat food. They'll come, they'll sit, they relax and enjoy the taste, enjoy the textures, the colors, the different recipes. This is what you call a celebration of food. ఎగ్జాక్ట్లీ, దిస్ ఈజ్ సెలబ్రేషన్ ఆఫ్ ఫుడ్. మీరు నాకు తెలిసి మీ కిచెన్కి వస్తే, మీ రెస్టారెంట్కి వస్తే అన్నం పెట్టి చంపేస్తారు. ఇది ఇంతే కాదు, నీకు కావాలంటే ఇది అన్లిమిటెడ్గా తినొచ్చు. నువ్వు కావాలంటే నాకు ఈ పుల్కా ఉంది, ఈ పుల్కాలు ఇంకో 4 కావాలండి అంటే 4 పుల్కాలు ఇంకా ఎక్స్ట్రా ఇస్తారు దీంతో పాటు. నీ ఇష్టం, తిని చావాలంటే ఇక్కడ రావాల్సిందే అంతే. నేను తిని చద్దామని వచ్చాను, నాతో పాటు గౌరవ్ గారు ఉన్నారు. చూద్దాం ఇందులో నేను ఎన్ని ఫినిష్ చేస్తానో. బాగుంది, చాలా బాగుంది. బయట లోపల మనకి బాదం పలుకులు వస్తుంటాయి, మంచి టేస్ట్ ఉంది. స్టార్టింగ్ విల్ గో విత్ దిస్ సార్. మనకి పల్లీలు చాలా మంచివి, బాయిల్డ్ పీనట్స్ చాలా మంచివి ఇవి సార్. టేబుల్ నిండిపోయింది సార్. సో విల్ గో విత్ రోస్ ఆమ్లెట్ అండ్ పావ్. ఇది వెజిటేరియన్ ఆమ్లెట్ ఇది. సార్ ఆమ్లెట్ తిన్నట్టే ఉంది, లిటరली मज़ा వచ్చింది సార్. बिना अंडे का ऑमलेट क्यों नाम लगा है इसको, मेरे को अभी मालूम पड़ गया. Lots of clients who are like katta non-vegetarians, and when they come here they say we find it much more better than your non-vegetarian. We have so much variety here. Okay, and then we'll go with this poha samosa. సమోసా లోపల సమోసా వల్ల It's a miniature version. బాగుంది కదా సమోసా యాక్చువల్లీ. It has a filling of poha. ఆలు, కార్న్, ఆనియన్ అన్నీ తినేసి ఉంటారు కదా. అటుకుల సమోసా చాలా బాగుంది. इसके लिए चटनी चाहिए सर, चटनी मजा आएगा. है ना? ग्रीन चटनी मस्त ఉంది కాకా లిటరली. सर नेक्स्ट आइटम कबाब. ये कौन सा कबाब है? हरियाली कबाब. ఇది బనారస్ सीख कबाब, वाराणसी स्पेशल ఇది. उत्तर प्रदेश और साइड में कबाब्स फेमस है ही है. आपको यहाँ खाने मिलेगा. ఆ టేస్ట్ అసలు లేదు చూసి చెప్తాను నేను.
సార్ చెస్. You have it with this chutney. ఓకే. సో దీన్ని ఊరికే తినకుండా మంచి చట్నీ ఇచ్చారు ఇక్కడ. ఆ చట్నీతో ముంచుకొని తిన్నాం. కబాబులు అంటే పిండి ఎక్కువ కలుపుతారని చెప్పి మనకి ఒక అపోహ ఉంది, కానీ నీట్గా సరిపోయినాయి. మొత్తం వెజిటేబుల్స్. నెక్స్ట్ ఐటమ్ సార్. It's from Gujarat, Surti Plaza. ఓకే, ఇది గుజరాత్ ఐటము. బాగుంటుంది అన్నం. ఆల్రెడీ ఇందులో చట్నీ ఉంటుంది. మీకు ఎక్స్ట్రాగా కావాలి అంటే మీరు గ్రీన్ చట్నీలో ముంచుకొని తినచ్చు. काट मीट उस्ताद मजा आ रहा सर. Then you come to the main course. स्टार्टर खत्म हो गए सर. आधा पेट भरे सर का दिख रहा है इस तरफ. ఏంటి వాటర్లో ఫ్లేవర్ వస్తుంది? So this water is RO filtered and we put pudina in it. ఓకే, Which is again healthy for your body. బాడీ డీటాక్స్ అయ్యే ఛాన్సెస్ Yes. కూడా ఉంటుంది. ఎక్కువ తిని లావ్ అయిపోతున్నాం అనుకుంటే ఇలాంటి వాటర్ తాగితే కొంచెం సన్నబడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు స్టార్టర్స్ అయితే అయిపోయింది. నేను గౌరవ్ థాలీలో ఇప్పుడు మెయిన్ కోర్స్కి పోతా. पहले तो मैं बाजरा का खाता हूँ. Right. ठीक है, बाजरा का रोटी में कौन You सा अच्छा have- रहेगा? सब अच्छा है. सब एक निवाले के साथ एक टेस्ट एक एक अच्छा. ఓకే, అన్ని కర్రీస్ టేస్ట్ చేయాలి అంటే ఒక్కొక్క ముద్ద అన్నిటితో తినాల్సిందే. ఫస్ట్ ఇది వైట్ బటాటా డ్రై. సో ఆ కర్రీ వేసుకుంటున్నాను నేను. సో ఇది కడాయి పన్నీర్. సో దీంతో కూడా నేను ఒక ముద్ద తింటా. సో ఇది తవా పన్నీర్. సో ఇది చట్నీ వాళ్ళ మిక్స్ వెజ్ కీమా మసాలా. సో ఇందులో మసాలా ఎక్కువ ఉంటుందేమో, మరి చూద్దాం. నేను పొటాటో కర్రీతో తింటా. నీకు హోటల్లో ఇచ్చే ఆ హడావిడి ఫ్లేవర్స్ లాంటివి ఏం లేవు ఇక్కడ, ఏం కనిపించట్లా ఫస్ట్ థింగ్ చెప్పాలంటే. అండ్ ఇంకోటి ఏంటి అంటే బంగాళదుంప కావచ్చు, లేకపోతే బఠానా కావచ్చు, నీట్గా ఉడికింది, పన్ను కింద నీట్గా ఫ్రెష్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం మన పన్నీర్ కర్రీకి. सर ये पनीर का है तो डांस कर रहे. करना ही पड़ता सर. करो. హెవీ అయిపోద్దేమో నాకు ఒక చిన్న రోటీతోనే. దెన్ ఐల్ గో విత్ దిస్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ. బాగుంది సీరియస్లీ. నేను 3 కర్రీస్ ట్రై చేసిన. 3 కర్రీస్లో కూడా ఏది కూడా హడావిడిగా ఉన్నట్టు, లేకపోతే ఎక్కడన్నా తింటే ఏమన్నా అయిపోద్దేమో అన్నట్టు స్మెల్ కానీ టేస్ట్ కానీ లేదు. ఫ్లేవర్స్ అన్ని చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ఇన్ని ట్రై చేసిన మామిడిపండు రసం మీదకే నా మనసంతా పోతుంది. సో మామిడిపండు రసం క్యా సార్, సమ్మర్ మే ఆమ్ కా జ్యూస్ नहीं पीता कैसा सर? कैसा चलता बोलो. నోట్లో లాలా జలాలు లాలా 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 ఉలాలా ఉలాలా బోల్ రే సార్. సీరియస్లీ ఇది మ్యాంగో టూ గుడ్. ఈ పూరి ఏదైతే ఉందో, పూరి అండ్ మామిడికాయ రసం మనం హైదరాబాద్లో అందరూ ట్రై చేస్తూనే ఉంటాం కదా, ఇది ఇక్కడ స్పెషాలిటీ. गौरव सर करीज हो गए. आई वांट टू हैव आमरस विद पूरी. ठीक है. यस. चार पूरी, 2 बॉल आमरस. अर्जेंट मांगा मैं टेबल पे. టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంది. చాలు వామో, ఇంకా రైస్ ఐటమ్లు ఉన్నాయి ఇప్పటికే మనం అయిపోతే అట్ట. ఫుల్కా మే ఐ విల్ గో విత్ దిస్ అగైన్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఓన్లీ. యా. కాదు ఏంది, మీరు నూనెతో చేస్తారా నెయ్యితో చేస్తారా? ఎవ్రీథింగ్ ఇస్ ప్యూర్ ఘీ కదా. ఎస్. నాకు ఇందాక నుంచి నెయ్యి ఫ్లేవర్ వస్తుంది. ఏంట్రా నెయ్యి ఫ్లేవర్ వస్తుంది కర్రీస్లో అనుకున్నా. అందుకే మేబీ ఇందాక నేను పన్నీర్ కర్రీ తిన్నప్పుడు అందుకే నేను డ్యాన్స్ చేసింది. అందుకే మేబీ లాస్ట్ ఐటమ్ ఒకటి ఉంది బిస్కెట్ భాకరీ. బాగుంది. రైస్ ఐటమ్లోకి వెళ్ళిపోదాం. యా, యూ హ్యావ్ ద బిర్యానీ. సార్ బయట బిర్యానీ లాగే స్మెల్ ఉంది. మంచి ఆనియన్స్ ఉన్నాయి. డబల్ ఉంటుంది మంచిగా, మీకు తినండి. వెజిటేబుల్ బిర్యానీ, వెజిటేబుల్ ఢిల్లీ పురాణి ఢిల్లీ బిర్యానీ అంటది. సో దీంట్లో పన్నీర్ ఉంటుంది. స్మెల్ అయితే అద్భుతం, లిటరలీ స్మెల్ बहुत अच्छा है सर.
Like it? ఫ్లేవరు అద్భుతంగా ఉందండి. బిర్యానీ హెవీగా లేదు, యాక్చువల్లీ చాలా బ్యాలెన్స్డ్గా టేస్ట్ ఉంది. చాలా బ్యాలెన్స్డ్గా ఉంది సార్ టేస్ట్. Yes. ఇక్కడ గౌరంగ్స్ కిచెన్లో ఒక స్పెషాలిటీ ఉందండి. మామూలుగా మనం బయట బిర్యానీ తింటే ఎలా తింటాం, వాడు ఏదో కర్డ్ ఇస్తాడు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఒక మసాలా కర్రీ ఏదో ఇస్తాడు, లేకపోతే నాన్ వెజిటేరియన్ అయితే ఆ చికెన్ మటన్ ఏదో తింటాంటారు కదా. కానీ ఇక్కడ గౌరంగ్స్ కిచెన్లో బిర్యానీతో పాటు పప్పు కాంబినేషన్ అదిరిపోద్దంట. అది గురుగారు. Yes, sir. బిర్యానీతో పాటు పప్పు. Yes, have it. ఎప్పుడు తినలేదండి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బిర్యానీలో పప్పు ఏందిరా అని చెప్పి మీరు పరిచయం అవుతారా? ఇది అట్లనే ఉంటుంది, టేస్ట్ బాగుంటుందంట. ఈ పప్పు బిర్యానీలే కాదు, ఉట్టి పప్పు కూడా తాగేయచ్చు. అంత మజా వస్తుంది సార్, అంత మజా వస్తుంది. కూడా ఉంది, మీరు ఉట్టి పప్పు కూడా తాగేయచ్చు. గుజరాతీ కిచిడి అనొచ్చండి. Yes. ఓకే. సో కడితో పాటు నేను కిచిడి తింటా. నోట్లో కరిగిపోయింది సార్. నేను లావ్ అవ్వకూడదు అని చాలా కాన్షియస్గా కొంచెమే తింటున్నాను. Very good. అది చాలా కాన్షియస్గా తినాలి. ఇక్కడికి వస్తే టేస్ట్లు బాగున్నాయి కదా అని కుమ్మారనుకోండి, 2 రోజులు ఇంకా భోజనాలు ఉండవు, మీకు పడుకొనే ఉంటారు. కర్డ్ రైస్, జీలకర్ర, అమ్మా కర్డ్ రైస్. అమ్మా ఇలా బర్ఫ్ కూడా వచ్చింది. రబడీ కుల్ఫీ उतना स्वीट नहीं है ज़्यादा. Everything is medium flavored. Seriously, कुल्फी కూడా మస్తు ఉంది. And then you finish it with the pan. లే నై మై ఆల్రెడీ ఎంత కడుపు నిండినా సరే ఐ యామ్ ఆమ్ లవర్. ఈయన కూర్చొని మొత్తం కథం చేస్తా, ఇంకా 4 చెప్తా, అన్లిమిటెడ్ అంట. ఇంకా 4 చెప్పి 4 పూరీలు తింటా. అన్నా థ్యాంక్ యూ సో మచ్. Thank you very much. మీ కిచెన్లో సీరియస్లీ చాలా అంటే చాలా బాగున్నాయి కర్రీస్ అన్ని, చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, హడావిడి లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు అందరూ టేస్ట్ చేయొచ్చు. నాకైతే నచ్చింది. సో మొత్తంగా చూశారు కదా గౌరంగ్స్ కిచెన్లో ద బాహుబలియెస్ట్ థాలీ, ద గౌరంగ్స్ థాలీ. సో చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి, చాలా బాగుంది టేస్ట్, చాలా యూనిక్గా ఉంది టేస్ట్. అటు ఆమ్రస్ దగ్గర నుంచి, అంటే డైలీ ఇక్కడ మెన్యూ చేంజ్ అవుతూ ఉంటుంది, ఒకటే మెన్యూ ఉండదు. ఆల్మోస్ట్ ఒక థాలీలో 30 to 35 ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. ఆ రోజు డేని బట్టి, ఆ మెన్యూని బట్టి చాలా అఫోర్డబుల్ కాస్ట్లో ఫ్యామిలీ మొత్తం వచ్చి అందరూ కూడా ఇక్కడ తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంది, సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఐటమ్స్ని చూసి మీరు భయపడే ఆప్షనే పెట్టుకోవద్దు. ఒక 2-3 ఫ్రెండ్స్తో వచ్చి అలా కూర్చొని హ్యాపీగా తినేయచ్చు. సో గౌరంగ్స్ కిచెన్లో ఈ థాలీ జస్ట్ మనకి 1250 రూపీస్ మనకి ఒక థాలీ వస్తుంది. సో ఒక కాస్ట్ ఆఫ్ ఒక 2-3 పీపుల్ ఒక 5000 పెట్టుకొని అట్లా మంచిగా వచ్చి ఇంత ఫుడ్ని ఒక మధ్యాహ్నం సంధి సాయంత్రం 4 గంటల దాకా కూకొని ప్రశాంతంగా ఎంత కావాలంటే అంత ఒక మంచి టైం పాస్. ఎందుకంటే వెన్యూ కూడా చాలా బాగుంది, లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. మొత్తం తిరగచ్చు, తినచ్చు, కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. సమ్మర్లో మీరు ఒకసారి రండి, తినండి, చూడండి. ఎలా అనిపించిందో వీడియో నాకు కింద కామెంట్స్లో పెట్టండి. నేను మీ చెక్కుబాయ్, సైనింగ్ ఆఫ్.